ఏడుకొండల స్వామివారి సాక్షిగా ఎన్నికల మేనిఫెస్టోలో 7 ప్రమాణాలు పొందుపరుస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపించి తిరుపతి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని తిరుపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగూన్ శంకర్ ప్రజలను కోరారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి మాసంలోనే తిరుపతి యువతకు 10,000 ఉద్యోగాలు, తిరుమల వీఐపీ దర్శనం, స్థానికులకు బలిజ, బీసీ, దళిత, ఓసీ భవనాలు ఏర్పాటు, నీరు, డ్రైనేజీ, రోడ్డు పర్యవేక్షణ టీం ఏర్పాటు ప్రతి వార్డుకు చేస్తానన్నారు. టీటీడీ, ఆర్టీసీ, టీఎంసీ కార్మికుల వెల్ఫేర్ సదుపాయం, ఉచిత వైద్యం, అలోపతి, ఆయుర్వేదం, హోమియో, యోగా సెంటర్ల ఏర్పాటు, తిరుపతి ప్రజల వ్యాపార భద్రత టీం ఏర్పాటు తదితర సౌకర్యాలను తాను కల్పిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు మీరు పార్టీలకు ఓట్లు వేశారు. ఇప్పుడు పార్టీలకి అతీతంగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి శాంతి సౌఖ్యంతో ఎలా ఉండబోతుందో మేము చూపిస్తాం. ఇంతవరకు మీరు ఈ పార్టీకి వేస్తే ఆ పార్టీ ప్రభుత్వం రాకపోతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతిపక్షంలో కూర్చొని మమ్మల్ని ఏం చేయమంటారు, మా ప్రభుత్వం రాలేదు, మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. కానీ మేము అలా కాదు. మాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సీఎం ఉన్నా మేము ఖచ్చితంగా ఈ 7 ప్రమాణాలని మేము ఖచ్చితంగా అమలు చేస్తాము. దయచేసి నన్ను మీ అమూల్యమైన ఓటుతో తిరుపతి ప్రజలు, యువత మీరు ఖచ్చితంగా వరుస నెంబర్ 38 నెక్లెస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం.